Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbaraidu, I teach chemistry in simple way. In today's session, we are going to discuss about PYQs related to chemical reactions and equations. 10th class complete చేసిన వాళ్ళకి మన 10th class ఫస్ట్ చాప్టర్ అనే కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్లో పాలిసెట్ లేదా ఏపీఆర్జీసీలో PYQs ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ చూస్తున్నాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అవి ఏంటో చూద్దాం. ఈ వీడియోలో ఒక 10 చూద్దాం, నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ చూద్దాం. ఓవరాల్గా ఒక 27 క్వశ్చన్స్ ఉన్నాయి. వీటిని చూడడం వల్ల మనకి ఏమర్థమవుతుందంటే ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏ టాపిక్ పైన క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నాడు అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. ఏ మోడల్లో అడుగుతున్నాడు అనేది ఒక క్లారిటీ వస్తుంది. సో ఆ టాపిక్ పైన ఫోకస్ ఎక్కువ చేస్తే, ఏ మోడల్లో అడుగుతున్నాడో ప్రాక్టీస్ చేస్తే మనకు రేపు ఎగ్జామ్లో ఇన్ టైంలో ఈజీగా ఆన్సర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఓకే, సో దట్ వీఆర్ ప్రాక్టీసింగ్ previous questions. See, the first question, 2HCl plus Zl 2023 లో అడిగాడు. 23, 22, 22, 21 లైక్ దట్. నేను అన్ని ఇయర్లు మెన్షన్ చేయలేదు, బట్ అన్ని ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్సే. 2HCl plus Zl 2 moles హైడ్రోక్లోరిక్ యాసిడ్ జింక్తో రియాక్ట్ అయితే ఏమొస్తుంది? సింపుల్, ఇది మెటల్ యాసిడ్తో కంబైన్ అయితే హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ చేయాలి. సో ఏం రావాలి? H2 గ్యాస్ రిలీజెస్. H2 సరిపోయింది. రిమైనింగ్ మనం జాయిన్ చేయడమే. హైడ్రోజన్ H2 వెళ్ళిపోతే ఏముంది? 2 క్లోరిన్స్ ఉన్నాయి కదా. సో ZnCl2 రిమైనింగ్ బ్యాలెన్స్ చేసామంతే. సో ద ప్రోడక్ట్స్ ఏమై ఉంటాయి? జింక్ క్లోరైడ్ అండ్ H2. మన ఆప్షన్స్ చూద్దాం. జింక్ క్లోరైడ్ మాత్రమే వస్తుంది అన్నాడు, రాంగ్. జింక్ క్లోరైడ్ క్లోరిన్ అన్నాడు, రాంగ్. ఓన్లీ హైడ్రోజన్ అన్నాడు, రాంగ్. జింక్ క్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్ అన్నాడు, రైట్. సో ఆప్షన్ నెంబర్ 4 దిస్ వన్. సెకండ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ కెమికల్ ప్రాసెస్? ఒకటి కెమికల్ ప్రాసెస్ కాదు అంటే ఎలాంటి కెమికల్ చేంజెస్ నోటీస్ చేయము అంటే ఓన్లీ ఫిజికల్ స్టేట్ మారుతుంది. ఇట్ షుడ్ బి ఏ ఫిజికల్ ప్రాసెస్ అని దాని అర్థం. చూద్దాం. రస్టింగ్ ఆఫ్ ఐరన్. ఐరన్ రస్ట్గా కన్వర్ట్ అయిందంటే Fe2O3 XH2O ఫామ్ అయిందని అర్థం. అంటే హైడ్రేటెడ్ ఫెర్రిక్ ఆక్సైడ్. ఐరన్ ఫెర్రిక్ ఆక్సైడ్ అయిందంటే ఏంటి? కెమికల్ ఫామ్ మారిపోయింది. ఐరన్ ఫెర్రిక్ ఆక్సైడ్, ఆక్సిజన్తో కంబైన్ అయింది, వాటర్ మాయిశ్చర్ తీసుకుంది, హైడ్రేటెడ్ ఫెర్రిక్ ఆక్సైడ్, కంప్లీట్ కెమికల్ చేంజ్. మిక్సింగ్ ఆఫ్ మెటల్ విత్ యాసిడ్ ఆర్ బేస్. మెటల్ యాసిడ్తో కంబైన్ అయితే హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ చేస్తుంది, కొత్త కాంపౌండ్ వస్తుంది. బేస్తో రియాక్ట్ అయినా అంతే. సో ఇది కాదు, ఇది కాదు, ఇవి రెండు కంప్లీట్గా కెమికల్ చేంజెసే. బేకింగ్ ఏ కేక్ బేక్ చేస్తున్నప్పుడు బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తాం. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ఉంటుంది దాంట్లో, బేకింగ్ సోడా కూడా. కేక్ బేక్ చేస్తున్నప్పుడు దానికి చిన్న చిన్న హోల్స్ పడి CO2 గ్యాస్ బయటికి వస్తుంది. అంటే మనం వేసిన బేకింగ్ సోడా డీకంపోజ్ అయిపోయి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ బయటికి వస్తుందంటే సర్టెన్ కెమికల్ చేంజ్ అయితే జరిగాయి. సో ఇట్ ఆల్సో ఇన్వాల్వ్స్ ఇన్ కెమికల్ చేంజ్, దిస్ ఆల్సో ఇన్వాల్వ్స్ ఇన్ కెమికల్ చేంజ్, దిస్ ఆల్సో ఇన్వాల్వ్స్ ఇన్ కెమికల్ చేంజ్. ఫర్ ద సెకండ్ ఆప్షన్, చేంజింగ్ వాటర్ ఇంటూ వాటర్ వేపర్. వాటర్ మీన్స్ H2O in liquid state, water vapor nothing but H2O in gaseous state. The only differ in physical state but not any chemical change. H2O gaseous state అంటే వేపర్గా ఉన్నప్పుడు కూడా H2O అని. No chemical change takes place, so that it's not a chemical change, not a chemical process. ఎవరది? సెకండ్ ఆప్షన్, ఆప్షన్ 2. చేంజింగ్ ఆఫ్ వాటర్ ఇంటూ వాటర్ వేపర్ ఇన్వాల్వ్స్ ఓన్లీ ఫిజికల్ చేంజ్, లిక్విడ్ గ్యాస్ అవుతుంది అంతే. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ X ఇన్ ద ఫాలోయింగ్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్? ఒక బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఇచ్చాడు, X ఏంటి అన్నాడు. Y మోల్స్ H2 ఆక్సిజన్, X మోల్స్ H2O వచ్చింది. ఇక్కడ Y ఉంది, ఇక్కడ X ఉంది, రెండు అన్నోనే. నోన్ ఎవరు? ఆక్సిజన్. దీన్ని పట్టుకొని అన్నోన్ని కనుక్కోవాలి. ఆక్సిజన్లో 2 ఉన్నాయి, ప్రోడక్ట్ ఇంకెక్కడ ఆక్సిజన్ లేవు, ఇక్కడ ఒక చోటే. ప్రోడక్ట్లో ఒక చోటే ఉంది ఆక్సిజన్ H2O ఫామ్లో, అంటే 2 ఉండాలి అక్కడ. ఇక్కడ O2 రావాలి అంటే X ప్లస్లో ఎంత పెట్టాలి? 2 పెడితే 2H2O వేస్తే తగిన OL2 అవుతాయి. బాగుంది. హైడ్రోజన్లో 2 2 సార్ ఎన్ని అవుతాయి? 4 అవుతాయి. ఇక్కడ 4 ఉండాలంటే H2 ఉందంటే Y ప్లస్ ఎంత పెట్టాలి? 2. ఒక్కోసారి X అండ్ Y రెండు అడిగినప్పుడు X2 Y2, కానీ క్వశ్చన్ ఏం అడిగాడు? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ X మాత్రం చెప్పాలి. X ఎంత? 2. సో థర్డ్ ఆప్షన్ వాల్యూ 2. ఆప్షన్ 3 నథింగ్ బట్ వాల్యూ 2. ఇఫ్ Q is the heat energy, determine the nature of the reaction in the following equation. Q అనేది హీట్ ఎనర్జీ అంట. ఈ రియాక్షన్ ఇచ్చాడు, దాని నేచర్ ఏంటో చెప్పు అన్నాడు. ఆప్షన్స్ ఉంటాయి, ఎక్సోథర్మిక్, ఎండోథర్మిక్, డీకంపోజిషన్, ఎట్లా సంథింగ్. ఓకేనా?
సో ఇక్కడ C2H6 ఈథేన్ అనేది ఆక్సిజన్ ప్రెజెన్స్లో బర్న్ అయిపోయి కార్బన్ డైఆక్సైడ్ వాటర్ ప్లస్ క్యూ అంటే హీట్ ఎనర్జీ ప్లస్ ప్రోడక్ట్తో పాటు కొంత హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అడిషన్ విత్ ప్రోడక్ట్ దెర్ ఇస్ ద హీట్ ఎనర్జీ రిలీజెస్. ప్రోడక్ట్తో పాటు హీట్ బయటకు వస్తుంది. హీట్ రిలీజ్ అవుతే ఆ రియాక్షన్ ఏమంటారు? ఇఫ్ ఎక్సెస్ హీట్ ఎనర్జీ రిలీజెస్ డ్యూరింగ్ ఏ కెమికల్ రియాక్షన్ ఇట్ ఈస్ సెడ్ టు బి అన్ ఎక్సోథర్మిక్ రియాక్షన్. సో ద ప్రాసెస్ ఈజ్ ఎక్సోథర్మిక్. మీకు ఆప్షన్స్లో ఎక్సోథర్మిక్ అని ఎక్కడ ఉంటే అదే ఆన్సర్. వాట్ డస్ అన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ డూ? ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఏం చేస్తుంది? ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఈజ్ నథింగ్ బట్ సబ్స్టెన్స్ దట్ ఆక్సిడైజెస్ ది అదర్ బట్ ఇట్ సెల్ఫ్ అండర్గో రిడక్షన్. సో సింపుల్గా ఆక్సిడైజెస్ ది అదర్స్ అండ్ ఇట్ సెల్ఫ్ రెడ్యూజెస్. అదర్ సబ్స్టెన్స్ను ఆక్సిడైజ్ చేస్తుంది కాబట్టి ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటాం. బట్ అట్ ద సేమ్ టైం ఇట్ సెల్ఫ్ తనకు తాను ఏమవుతుంది? రెడ్యూస్ అవుతుంది. ఇది ఉంటుంది ఆప్షన్. ఆప్షన్స్ ఏముంటాయంటే ఆక్సిడైజెస్ ది అదర్, రెడ్యూజెస్ ది అదర్, ఆక్సిడైజెస్ ది అదర్, ఇట్ సెల్ఫ్ ఆక్సిడైజెస్, ఆక్సిడైజ్ బోత్ ఇట్ సెల్ఫ్ అండ్ అదర్స్ ఆక్సిడైజెస్, బోత్ ఇట్ సెల్ఫ్ అండ్ అదర్స్ రెడ్యూజెస్. ఎలా పడితే అలా అడుగుతాడు. తను ఆక్సిడైజ్ అదర్ను ఆక్సిడైజ్ చేస్తుంది, తను రెడ్యూస్ అయ్యి అదర్ను రెడ్యూస్ చేస్తుంది, తను ఆక్సిడైజ్ అయ్యి అదర్ను రెడ్యూస్ చేస్తుంది, తను రెడ్యూస్ అయ్యి అదర్ను ఆక్సిడైజ్ చేస్తుంది అంటాడు. సో మనకు కావాల్సింది ఏంటి? ఇట్ సెల్ఫ్ రెడ్యూజెస్, ఆక్సిడైజెస్ అదర్స్, ఆక్సిడైజెస్ ద అదర్, ఇట్ సెల్ఫ్ రెడ్యూజెస్. అదే ఎక్కడ ఉంటే అదే ఆన్సర్. ద కెమికల్ ఈక్వేషన్ BaCl2 + Na2SO4 ఇక్కడ ఏమైందంటే బేరియం సల్ఫేట్తో కంబైన్ అయిపోయింది, బేరియం సల్ఫేట్ వచ్చింది. సోడియం క్లోరిన్తో కంబైన్ అయిపోయి సోడియం క్లోరైడ్ వచ్చింది. ఇది అక్కడికి డిస్ప్లేస్ అయింది, అది ఇక్కడికి డిస్ప్లేస్ అయింది. రెండు రియాక్టెంట్ మాలిక్యూల్స్లో క్యాటయాన్స్ యానయాన్స్ డిస్ప్లేస్ అయ్యాయి. కాబట్టి ఇలాంటి రియాక్షన్ ఏమంటారు? డబుల్ డిస్ప్లేస్మెంట్. సో అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఆప్షన్స్ ఉంటాయి. కాంబినేషన్, డీకంపోజిషన్, డిస్ప్లేస్మెంట్, డబుల్ డిస్ప్లేస్మెంట్. ఆన్సర్ ఈస్ డబుల్ డిస్ప్లేస్మెంట్. ఓకేనా? ఇంకో 4 ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకేనా? రిమైనింగ్ మరికొన్ని చూద్దాం. ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్ ఇచ్చాడు, ఎక్స్ వాల్యూ మెజర్ చేయమన్నాడు. C3H8 ఎక్స్ మోల్స్ ఆక్సిజన్తో బర్న్ అవుతే Y మోల్స్ కార్బన్ డైఆక్సైడ్, Z మోల్స్ H2O వచ్చింది. ఇక్కడ Y అన్నోన్, Z తెలీదు, X తెలీదు, కానీ X మాత్రం చెప్పు చాలు అంటున్నాడు. సో ఇది తెలీదు, ఇది తెలీదు, ఇది తెలీదు, ఇక్కడ మాత్రం తెలుసు. 3 కార్బన్స్ 8 హైడ్రోజన్. సో దాన్ని పట్టుకొని మిగిలినవి బ్యాలెన్స్ చేసుకోవాలి. కార్బన్స్ 3 ఉన్నాయి కదా, ఇక్కడెక్కడ కార్బన్ లేవు. నేరుగా ప్రోడక్ట్కి వద్దాం. ఒక్క చోటనే కార్బన్ ఉంది, కార్బన్ డైఆక్సైడ్గా. సో ఈ 3 ఇక్కడ ప్లేస్ చేస్తే కార్బన్లు బ్యాలెన్స్ అవుతాయి. అంటే Y ప్లేస్లో 3 ఉండాలి. హైడ్రోజన్లు ఒక చోటే ఉన్నాయి, రియాక్టెంట్లో 8 ఉన్నాయి. ప్రోడక్ట్లో కూడా వాటర్ ఫామ్గా ఒక చోటే ఉన్నాయి, 8 ఉండాలి. 8 రావాలి. H2 ఉందంటే ఇక్కడ 4 వేస్తే 4 2s are 8 సరిపోతాయి. అంటే Z4 ఉండాలి. సరిపోయింది. ఇంకా మనకి X కావాలి. ఆక్సిజన్స్ కదా, చూడు 4 1s are 4, 3 2s are 6, 6 + 4 ఎంత? 10 ఆక్సిజన్స్ ప్రోడక్ట్లో ఉన్నాయి. రియాక్టెంట్ కూడా 10 ఉండాలి. 10 రావాలంటే ఇక్కడ ఆల్రెడీ 2 ఉన్నాయి కాబట్టి 5 2s are 10. అంటే X వాల్యూ మస్ట్గా ఎంత ఉండాలి? 5 అనే ఆప్షన్ ఎక్కడ ఉంది? 4th ఆప్షన్. సో ఆప్షన్ నెంబర్ 4 వాల్యూ ఆఫ్ X ఈజ్ 5. ఓకే. lead nitrate on reaction with potassium iodide give yellow precipitate. The yellow color is due to lead nitrate పొటాషియం హైడ్రేట్తో రియాక్ట్ అయితే PbI2 + KNO3 వస్తుంది. అయితే ఎల్లో ప్రెసిపిటేట్ వస్తుంది. ఎల్లో ఎవరి వలన వచ్చింది? ఆప్షన్స్ ఇస్తాడు. లెడ్ నైట్రేటు, పొటాషియం హైడ్రేటు, లెడ్ ఐడైడు, పొటాషియం నైట్రేట్ అని చెప్తాడు. దేని వల్ల వచ్చింది? ఇక్కడ లెడ్ నైట్రేట్ అనేది ఎలా ఉంటుందంటే మన క్రిస్టల్స్, కలకండ లాంటి క్రిస్టల్స్ వాటర్లో వేస్తే డిజాల్వ్ అవుతుంది. ఆక్వస్ సొల్యూషన్ వాటర్ లాగా క్లియర్గా ఉంటుంది. పొటాషియం హైడ్రేట్ కూడా క్రిస్టల్సే, వాటర్లో వేస్తే కరిగిపోయి చక్కెరలాగా ఉంటుంది, కరిగిపోయి క్లియర్గా ట్రాన్స్పరెంట్ సొల్యూషన్ వస్తాయి. రెండు వాటర్ లాగా ఉంటాయి. ఈ రెండు కలిపితే వేసిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఎల్లోగా డిపాజిట్ అవ్వడం మొదలవుతుంది. ఎవరు ఆ ఎల్లో ప్రెసిపిటేట్ ఇచ్చేది అంటే మన లెడ్ అయోడైడ్. ఇది ఆక్వస్ సొల్యూషన్, వాటర్లో కరిగి ఉంటుంది, వాటర్ లాగా ఉంటుంది. ఓన్లీ లెడ్ అయోడైడ్ ఈజ్ ద ఎల్లో పీపీటీ. సో ఎల్లో కలర్ ఈజ్ డ్యూ టు PbI2 లెడ్ అయోడైడ్. ఓకే, దట్స్ ఇట్. సో ఆప్షన్స్ 4 ఇస్తాడు మనకు, అది ఎక్కడ ఉంటే అదే ఆన్సర్. NaCl + AgNO3
gives rise to AgCl plus NaNO3. సోడియం క్లోరైడ్ సొల్యూషన్, aqueous సొల్యూషన్, వాటర్లో కరిగిస్తాం. NaAgNO3 అది కూడా NaCl లాగానే క్రిస్టల్స్ అనమాట, కలకండ లాగా ఉంటుంది, వాటర్లో కరిగిస్తాం, aqueous సొల్యూషన్. ఇక్కడ AgCl అనే వైట్ ప్రెసిపిటేట్ వస్తుంది, సోడియం నైట్రేట్ అనేటువంటి aqueous సొల్యూషన్ వాటర్లో డిజాల్వ్ అయి ఉంటుంది. ఇది అన్ ఎగ్జాంపుల్ ఆఫ్, దేనికి ఎగ్జాంపుల్? ఇక్కడ వైట్ ప్రెసిపిటేట్ వస్తుంది, ఆప్షన్స్లో ప్రెసిపిటేషన్ రియాక్షన్ అని ఉంటే ప్రెసిపిటేషన్ రియాక్షన్ అని పెట్టచ్చు. ఆప్షన్లో అది లేదనుకో, ఇంకొక ఆప్షన్ ఏంటంటే NaAg దగ్గరకు వచ్చి NaNO3 దగ్గరికి AgClతో బైండ్ అయ్యాయి, అంటే క్యాటయాన్స్ యానయాన్స్ ఎక్స్చేంజ్ అవుతున్నాయి. అంటే ఏంటి? ఇక్కడ డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది, ఇక్కడ డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది, సో డబుల్ డిస్ప్లేస్మెంట్ అనొచ్చు. దీన్ని ఏమని చెప్పొచ్చు? డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటారు. ఒకవేళ ప్రెసిపిటేషన్ అని ఉంటే ప్రెసిపిటేషన్ అని రాయొచ్చు, ఒకవేళ రెండు ఉంటే బోత్ అనే ఆప్షన్ ఉంటుంది, జాగ్రత్త. C6H12O6 ఏంటిది? గ్లూకోజ్, ఆల్కహాల్, కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది. ఈ ప్రాసెస్ని ఏమంటారంటే ఫర్మెంటేషన్ అంటారు. ఏమంటారు? ఫర్మెంటేషన్. ఇక్కడ బ్యాలెన్స్ చేయాలి, ఎక్స్ కనుక్కోవాలి, బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ XY రెండు కావాలి, రెండు అడిగాడు. బాచుడు ఇక్కడ ఆక్సిజన్లో ఈవెన్ నెంబర్ ఉన్నాయి, ఇక్కడ ఈవెన్ ఉన్నాయి, 2 ఉంది, ఇక్కడ 6 ఉంది, కానీ ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది, ఆక్సిజన్ ఒకటే కదా ఉండేది. సో బ్యాలెన్స్ చేయడానికి ఫస్ట్ మనం ఇంటూ 2 చేద్దాం, ట్రై చేద్దాం, ఇంటూ 2. ఇప్పుడు కార్బన్ ఎలా అయ్యాయి? 2 2s are 4, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి, 4 పోతే ఇంకెన్ని 2 ఉండాలి కదా, ఇక్కడ 2 పెడదాం, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. సో ఇక్కడ 2, ఇక్కడ 2 2s are 4, 6 కార్బన్స్ సరిపోయాయి. హైడ్రోజన్స్ ఇక్కడ 5 ఒక 1 6, 6 2s are 12 సరిపోయింది. ఆక్సిజన్స్ ఇక్కడ ఒక 2 2 2s are 4 6 సరిపోయాయి. సో ఎవ్రీథింగ్ బ్యాలెన్స్. అంటే ఇక్కడ XY ఎంత? X2నే Y2నే, 2, 2. నెక్స్ట్ NaCl plus H2O plus CO2 plus NH3 X plus NHCO3 X మేబీ, X ఏమై ఉంటుంది? జస్ట్ బ్యాలెన్స్, అక్కడ ఇక్కడ ఆటమ్స్ బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోతుంది. NaClలో Na సరిపోయింది, CO2 CO3 ఫామ్లో వచ్చింది, అంటే ఎక్స్ట్రా ఇంకొక ఆక్సిజన్, ఇక్కడ ఆక్సిజన్ కూడా. సో NaCO2 ఒక O, CO3 ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్ కూడా పోయింది అనుకుందాం. ఇంకా మిగిలింది ఏంటి? Na ఒక H, CO2 ఒక O వెళ్ళిపోయింది, ఇక్కడ ఒక హైడ్రోజన్ మిగిలింది, ఒక హైడ్రోజన్ కదా వెళ్ళింది, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ NH3 ఏమవుతుంది? NH4, ఇంకేం మిగిలింది? Cl, NH4Cl. సో ద X మే బి అమ్మోనియం క్లోరైడ్, NH4Cl. ఓకేనా? ఇవి నేను ఒక 11 క్వశ్చన్స్ చూసాం. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్ చూద్దాం. టోటల్ 27 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ క్వశ్చన్స్ అన్ని అబ్జర్వ్ చేస్తే నీకు మోస్ట్లీ బ్యాలెన్సింగ్ పైన బ్యాలెన్స్ చేసుకుంటే వస్తుంది ఆన్సరు. ఇక్కడ బ్యాలెన్సింగ్ XYలు, ఇక్కడ XY బ్యాలెన్సింగ్లు, టైప్ ఆఫ్ రియాక్షన్, ఎలాంటి రియాక్షను, ఇదేమైనా డీకంపోజిషనా, ఓకేనా, ప్రిసిపిటేషనా, డబుల్ డీకంపోజిషనా, వీటిపైన ఎక్కువ అడుగుతున్నాడు. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్ చూద్దాం. హోప్ యూ అండర్స్టాండ్. ఇఫ్ యూ హ్యావ్ డౌట్, feel free, do leave a comment, but don't forget to like, share and subscribe. Okay, that's it for today's video. See you next. Thank you.